తెలంగాణ వచ్చినాక తెలంగాణ సమాజానికి అంటే ఒక ఉద్యమకారుడిగా వీళ్ళందరి సినిమాలు తెలంగాణ మూమెంట్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ వచ్చిన సినిమాలు అప్పుడు పడ్డ ఆనందం ఈ 10 ఏళ్లలో పెద్దగా చూడలేకపోయినాము. అయితే ఒక సారంగి అని ఒక సంస్థ ఉంది మాకు. ఆ సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాము. ఒక 10 ఇయర్స్ తర్వాత ఏదైనా చేయాలి తెలంగాణకి అన్నప్పుడు తెలంగాణ సినిమా ప్రతిభను ప్రోత్సహించాలనే దాంట్లోంచి మనం డైరెక్ట్ సినిమా రంగానికి ఏం చేయలేకపోయినా ఆ సినిమాలో ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళని అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సారంగి ఫిలిం అవార్డ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసి లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాము. అందులో మ్యాక్సిమం తెలంగాణ కళాకారులకు అంటే అనౌన్స్ చేయలేదు, ఇప్పుడే చెప్తున్నది, నేను ఆ స్టేజ్ పైన కూడా చెప్పలేదు. మ్యాక్సిమం తెలంగాణ 22 అవార్డ్స్ ఇస్తే 21 మంది తెలంగాణ వాళ్ళకి ఇచ్చినాం. అయితే అందులో ఆ 21 మంది ఎందుకు చెప్తున్నా అంటే ఆ 22వ మనిషి రాలేదు. ఆయన ఎందుకు రాలేదంటే ఆయనకి ఇంటర్నల్గా నేను వెళ్ళి చెప్పినప్పుడు ఏంది అందరు తెలంగాణ వాళ్ళే ఉన్నారా, తెలంగాణ అవార్డ్స్ ఇది అన్నాడు. అంటే నేను అనౌన్స్ అయితే ఏం చేయలేదు, కానీ నాకున్న పరిచయాల మేరకు నాకు అనిపించిన ప్రతిభ నాకు తెలిసినంత వరకు వీళ్ళకి అనిపించింది, వీళ్ళకి సెలెక్ట్ చేసుకున్నామని చెప్పినాం జరిగింది. సో ఇక నుంచి కూడా సారంగి అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ తెలంగాణ టాలెంట్ని ప్రోత్సహిస్తాం, తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించడానికి సారంగి అవార్డ్స్ ఇస్తుంటున్నా. కరుడు కట్టిన ఉద్యమకారుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఆర్థికంగా అనుడు అనేది చాలా గొప్ప విషయం. అది ఎట్లయితుందా ఏందా తర్వాత సంగతి. ఓకే, తర్వాత పిండి గొలది రొట్టె అన్నట్టు ఆయన ఎన్ని పైసలు ఇస్తే అంతనే కథ అల్లచ్చు. ఒక కిచెన్ రూమ్లో పోయి మొత్తం కథ అల్లచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాబట్టి పిండి తయారు చేసుకోవాలి, 20 ఇంకేమన్నా 20 ఏంది సెట్ చేసుకొని దాన్ని పట్టి కథ తయారు చేసుకోవాలి. కాంప్రమైజ్ కావద్దు. మనం ఏం చేస్తాం, పెద్ద కథ రాసుకుంటాం, పైసలు ఉండయి, చుట్టేస్తాం తర్వాత. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. ఓకే, అయితే ఇక నేను పాలసీ మీద దాని మీదనే మెయిన్ పోతా, అభివృద్ధి అవరోధాల మీదనే పోతా. పోయే ముందు కొద్దిగా సైకాలజికల్లీ మనం ఏడున్నాం అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే విశ్లేషకులు అందరూ ఉన్నారు, మళ్ళీ దొరకరు వాళ్ళు. అయితే విషయం ఏంటంటే ప్రతి మనిషికి చరిత్ర ఎంతవరకు అధ్యయనం చేసి ఉన్నామో ఆడి నుంచే నాకు తెలుసు అనుకొని మొదలవుతుంది. ఇప్పుడు రమేష్ గారు పాపం ఏమన్నారు, తెలంగాణ సినిమా ఏంది మొదటి నుంచే నైజాం కంటే ముందు నుంచి నైజాం కాడ నుంచే ఉన్నది అన్నాడు. అది నిజం. అది ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయిందంటే వేరే ఒక పరిశ్రమ తుఫాన్ లాగా వచ్చేసి మొత్తం కింద మీద చేయగానే హిందీ పరిశ్రమనే లేదు. ఇక బొంబాయి నుంచి హిందీ వచ్చింది. అంతకుముందు దక్కన్లో కూడా హిందీ సినిమాలు తీసేది. శ్యామ్ బెనగలే కాదు, ఇంకెన్నెన్నో పాషమ్మన్నకు మీకు తెలిసి ఉండాలి, ఎన్నో సినిమాలు, మెహందీ గిహిందీ ఎన్నో సినిమాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు మా జనరేషన్కి ఏ నుంచి తెలుసో ఆడి నుంచి చరిత్ర అని మేము అనుకుంటాం. అయితే సినిమా ట్రేడ్ ఎక్కడి నుంచి చెడిపోయింది? తెలంగాణ ఆంధ్ర ఏదున్నా రాష్ట్రం తెలంగాణనే కదా, ఇక తెలంగాణ సినిమా అనాల్సిందే. ఆంధ్రోళ్ళు చిన్న సినిమా ఇక్కడ తీసినా అది తెలంగాణలో తీసిన సినిమానే అవుతుంది. ఓకే, కాబట్టి మనం తెలంగాణ అనే పలుకుదాం. తెలుగు అనే దాంట్లో పెద్ద కుట్ర దాగి ఉన్నది. కాబట్టి తెలంగాణ అనే పదమే వాడదాం ఇక నుంచి. ఎందుకంటన్నా అంటే తెలుగు అనేది ఇప్పుడు అక్కడో రాష్ట్రం ఉంది, ఇక్కడో రాష్ట్రం ఉంది. అక్కడ సచివాలయం వేరు, ఇక్కడ వేరు. అక్కడ బస్సులు వేరు, మన బస్సులు వేరు. అక్కడ ముఖ్యమంత్రి వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి వేరు. మరి సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్లు కూడా అక్కడోటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కానీ సినిమా తీసే వ్యవస్థ మాత్రం మనం తెలుగు అని చెప్పి బోర్డు ప్లేట్ పరాయించారు. వాళ్ళు తెలంగాణ అని ఎందుకు పెట్టాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ అనొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అని పెట్టుకోవచ్చు. ఈ తెలుగు ఇదంతా ఎంత దిమాగ్ ఉంటుందంటే దాన్ని పసిగట్టడానికి మనం 100% మనం అమాయకులము, భోలాబాల మనుషులం. అది అంత అర్థం కాదు. అప్పుడే అది అర్థమైన నాడే సినిమా పరిశ్రమలో ఈ ఒడిదుడుకులు ఎందుకు ఉన్నాయి, ఏమున్నాయి అనేది అర్థమవుతుంది. అంత డీప్ రాజకీయ నాయకుల కంటే కూడా బాగా హుషారు ఈ సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. అది ఎట్లా అనే వివరణ నేను చెప్తా. తెలంగాణ నుంచి 2002లో చదువు కాగానే మీసాలు మొలిచే టైంలో ఒక పిల్లగాడు గ్రామం నుంచి వానికి సినిమా షౌక్ ఉన్నది, వానికి సినిమా అంటే ఇష్టం, వానికి ఏం తెలియదు. వైట్ పేపర్ ఒక ఊరు నుంచి మీసాలు మొలిచి వాని గ్రాడ్యుయేషన్ ఖతం అయ్యే టైంకి వాడు హైదరాబాద్ వచ్చిండు. వాని అదృష్టం ఏంటంటే వానికి కొన్ని కళలు వచ్చు, పైసలు లేవు, కానీ మంచోడు, గుడ్ విల్ ఉన్నది. వాడిని చూడంగానే అరే వీడు మంచోడే అనుకుంటారు, వీడు దొంగ లెక్క లేడు అనుకుంటారు. అది వాని ప్లస్ పాయింట్. అయితే ఒక పిల్లగాడు వచ్చి ఏం చేసిండు,
ప్రసాద్ ల్యాబ్లా మెల్లగా అన్ని అప్పో సొప్పో ఎట్లనో ఒప్పించి ఒక క్రెడిట్ మాట్లాడుకొని ఒక సినిమా తీసేసిన తర్వాత ఆ సినిమా ఏం సినిమా? తెలంగాణ సంస్కృతి మీదనే ఉన్నది, తెలంగాణ ఉన్నది ఆ సినిమా. అది తెలంగాణని కూడా తెలియదు. ఇది మన దౌర్భాగ్యం, ఇట్లుంటది. ఎందుకంటే తప్పు తెలంగాణ ప్రజలది కాదు, వానికి ప్రమోట్ చేసుకో చేతగాక, అంటే వాళ్ళకున్నంత అది ఉండదు. వింటారా? అయితే వాడు ఏం చేసిండు, కింద మీద చేసి రాత్రి టైం దొరికిన కాడ ఎడిటింగ్ చేసుకున్నాడు. అమ్మో ఇది పెద్దోళ్ళు నడవని అని వాళ్ళందరూ వెళ్ళిపోయినాక రాత్రి 2ంటికి వాడు ఎడిటింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే మనకి అందరు డామినేట్ చేస్తారు కదా. మాది ఆంధ్రోళ్ళు ఏమంటారు, ఏమన్నా అంటే దసరాకు రిలీజ్ అంటారు, సంక్రాంతికి రిలీజ్ అంటారు, డేట్ వచ్చేసింది అంటారు. మన సినిమాకి డేట్ ఉంటుందా? మనకే తెలియదా? అట్లా ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, ఎంఎస్ రెడ్డి లాంటి సినిమా అందం అని పేరు విన్నారు ఎప్పుడన్నా? అందం ఒక సినిమా తీసిండు ఆయన, అందం అని, 2 కోట్లు ఆ జమానాల. అయితే ఎడిటింగ్ సూట్ల ప్రసాద్ ల్యాబ్లా ఆయన సినిమా హడావుడిగా 20 మంది ఆయన వస్తుండంటే ఇట్లా బిల్డప్లు బాగుంటాయి ఆడ. అయితే మొత్తం చేసి మొత్తం అయ్యి ఆయన అయితే ఫస్ట్ కాపీ వచ్చేసింది. ఈ పోరాడేవాడైతే వచ్చిండో వాడు రాత్రి 2 గంటల నుంచి మళ్ళీ ఎంఎస్ రెడ్డి వచ్చేదాకానే వాని పని. చాలా లేట్ అయింది వానికి. లాస్ట్కి ఏమైంది, వాని సినిమా అయిపోయింది, వీని సినిమా అయిపోయింది. ఓకే, రిలీజ్ కావాలి ఇప్పుడు. అక్కడ ఇమాన్దారి జెన్యూనిటీ ఎట్లా పనిచేసింది చెప్తే ఇనుంది. వాళ్ళు దసరాకే రిలీజ్ అన్నారా? అది ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. 2002 ముచ్చట, ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. ఆయన ఆంధ్రావుడు అయ్యి ఉండి రిలీజ్ కాలే అంటే స్టార్లను పెట్టలే. ఎంఎస్ రెడ్డి కొద్దిగా మంచోడే, ఆంధ్రోళ్ళల్లా కొత్త వాళ్ళని పెట్టి చేసిండు. కానీ పెద్ద సంస్థ కదా మల్లెమాల, అది ఇయ్యాలడదాకా రిలీజ్ కాలే. నేను చరిత్ర చెప్తున్నా. ఈ పోరాడేవాడైతే 2 గంటలు పనిచేసి కింద మీద పడి చేసిండో వానికి ఒక ఆడియో కంపెనీ వాడు ఆశ్రయిస్తే, అప్పుడు జెమినీలా ఒక అది బయోస్కోప్ అని వచ్చేది, గుర్తుందా? ఎక్కువ ఛానళ్ళు లేవు, ఇంత లొల్లి లేదు. బయోస్కోప్ వచ్చేది, దాంట్లో 30 సెకండ్ల ట్రైలరు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ సినిమా అమ్మేదాకా 1 నెల రోజులు ఒక మూల ఆడియో కంపెనీలోనే ఒక మూల ఇచ్చిండాడు. ఇది అమ్ముకొని పోరాని ఈడెవడో ఊకే పానం తింటుండని వానికి సహకారం చేసిండు. ఆడియో రైట్స్ లేవు, అప్పుడు ఆడియో కొంటాను, ఆయనకి ఆడియో రైట్సే ఇయ్యలే, ఇదే సహకారం చేసిండ్రు. ఇక చూడండి, ఇక వాంది నేను ఉన్న విషయం మీకు చెప్పాలి. తెలంగాణ అంటే ఎట్లుంటుంది. ఒక బండి తెచ్చుకున్నారు, అప్పుడు రీళ్ళ జమానా, ఇప్పుడు డిజిటల్, ఎవడు పడితే ఆడు సినిమా తీయచ్చు. రీళ్ళు ఇట్లా బటన్ దొక్కితే 10,000 రూపాయలు పోతూనే ఉంటాయి. ఇక గుండె గడగడగడగడ అంటూ ఉంటుంది. బాగా ఆలోచించి రిహర్సల్ చేసే పరిస్థితులు. అయితే ఆ టైంలో సినిమా అయిపోయింది, వాడు ఒకటే ప్రెస్ మీట్ అన్నాడు, పాటల ప్రదర్శనాన్ని ఫిలిం ఛాంబర్లో పెట్టిండ్రు. కృష్ణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ పద్మాలయ స్టూడియోలో ఉన్నది. మీడియా మొత్తం ఆడికి వెళ్తుంది. ఒకడు వచ్చిండు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినట్టు ఒకడు వచ్చి, ఏందా అని ప్రెస్ మీట్ మీద ఏంది అని అడిగిండట. ఆయనను అడిగితే, ఏం లేదు సార్, పాటల ప్రదర్శన అన్నారు, ప్రదర్శన చూడండి పోండి. అరే మరి తొందరగా వేయి అంటాడు. ఒకడే కూర్చొని, అంత పెద్ద హాల్ బుక్ చేస్తే ఒకడే కూర్చొని, వీడెవడో తెలంగాణ వాడు బచ్చగాడు అనుకొని అందరట వెళ్ళిపోయినరు. కానీ ఆ తెలంగాణ వాడు మొండివాడు ఎట్లున్నాడంటే, నా ఆడియో కంపెనీ వాడు 70 మంది అని చెప్పిండు, 70 సమోసాలు చెప్పిండు, 70 మందికి ఛాయ్ చెప్పిండు, నువ్వు ఒక్కరిని ఎట్లయితావు? వాడు వచ్చేదాకా ఏమన్నాడు ఆడు. అరే వీడు ఎట్లనో ఉన్నాడని చెప్పి మళ్ళీ ఆడియోడు వీడు ఫోన్ చేస్తే, ఆ కృష్ణ గారి ప్రెస్ మీట్ ఫస్ట్ ఈడ టైం ఇచ్చింది కాబట్టి, ఆడియోకి పరపతి ఉంది కాబట్టి మళ్ళీ అందరు వచ్చిండ్రు. పాటల ప్రదర్శన జరిగింది, అది యూత్ఫుల్గా ఉన్నది. ఏమైంది, జర్నలిస్టులు ఇప్పుడు ఉన్నారు, లక్ష్మీనారాయణ వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు సుబ్బారావు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు, అప్పుడు జూనియర్స్. వాళ్ళు జర్నలిస్టులు ఈలలు కొడుతున్నారు. ఇప్పుడు మన తమ్ముడు అన్నట్టుగా కంటెంట్ ఉంటే ఎవరైనా ఆస్వాదిస్తాడు అన్నట్టు తెలంగాణ పాటలే ఉన్నాయి, రొమాంటిక్గా ఉన్నాయి, ఈలలు కొడుతుండ్రు, వన్స్ మోర్ అంటుండ్రు. ఇక ఆ పోరానికి ఏమైందంటే ఒకటే దానికి ఇచ్చిండు వాడు పైసలు. మళ్ళోటి ఏమంటే వాని దగ్గర ఏం లేదు, వాడు బిచ్చగాని లెక్కున్నాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, వాడే రీళ్లు చేస్తుండు, వాడే పోతుండు. డైరెక్టర్ ఏంటంటే వాడే డైరెక్టర్. ఇది వాని పరిస్థితి. రీళ్లు మోసినోడే డైరెక్టర్, ఈ తెలంగాణ పరిస్థితి. అయితే ఆ తర్వాత అందరు వచ్చేసినాక, అది కంటెంట్ నచ్చినాక అందరు చూస్తున్నారు. ఇక కృష్ణ ప్రెస్ మీట్ పోయింది, ఇక దో గంట లేట్ అయిపోయింది. మళ్ళీ వాడు ఉన్నది ఉన్నట్టు చెప్పి అలవాటు కాబట్టి, ఎంత బడ్జెట్ అంటే నిజం చెప్పిండు, ఎంత అంటే అన్ని నిజాలు చెప్పిండు. నెక్స్ట్ డే పేపర్లలో ఫుల్ కవరేజ్, వన్ సినిమానే అమ్ముడిపోయింది. ఎంఎస్ రెడ్డి సినిమా లోపలికే ఉన్నది. అంటే నిజాయితీ అనేది, నీకు ఆర్ట్ ఉండి నీకు నిజాయితీ ఉన్నప్పుడు ఏ శక్తి నిన్ను అడ్డుకోలేదు.
అయితే తెలంగాణ వాళ్ళ కాడ కానీ ఆంధ్ర వాళ్ళు కూడా పాపం మైండ్ గేమ్తో ఈజీగా ఫిస్లాయిస్తారు. ఎట్లా? ఇప్పుడు వీళ్ళు విశ్లేషకులు ఉన్నారు, వీళ్ళు పాపం సినిమా కూడా చూడరు, కానీ ఎవడో ఒక కిలాడిగాడు ఉంటాడు, ఆంధ్రోని లెక్కున్న తెలంగాణోడు కూడా ఉంటాడు హుషారు, వాళ్ళతో మెదిలి తయారైనోడు. వాడు ఏమంటారు తెలుసా? ఏమున్నది అది ట్రాష్ అంటాడు. అరే ఇంత పెద్ద డైరెక్టరే ట్రాష్ అన్నాక మనం ఎట్లా చూస్తాం అని చూసుడు కూడా బంద్ చేసేస్తాడు, అది ఒట్టిదేనట అని. అట్లా ఉండద్దు. నిజాయితీగా టైం ఇచ్చి, వాడు గరీబోడు కానీ వాడు స్లమ్లకి వెళ్ళి వచ్చినోడు కానీ పోయి 3 గంటలు టైం ఇచ్చి చూడాలి. చూసినాకనే మీరు నిర్ణయానికి రావాలి. ఈ దొంగనా కొడుకుల మాటలు వినద్దు. ఎన్నో చరిత్రలు, ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. సినిమా తీయరాక కాదు, వట్టి మాటలతోని గారడీ చేసి ఒకని కీర్తిని తొక్కనీకి 100 నాటకాలు ఉంటాయి. అవి ఏడు నుంచి నేర్చుకొని వస్తారు? ఇదే గుత్తాధిపతుల దగ్గర చంచాగిరి చేసినప్పుడు నేర్చుకున్న సంస్కృతి ఇది. ఇది తెలంగాణకు ఉండకూడదు. నేను అనేది ఇది డెప్త్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళ లెక్కనే మనం బద్మాష్ గాళ్ళము, తొక్కుడు లేపుడు ఇవన్నీ మనకెందుకు? మన తమ్ముడు మంచి టాలెంట్తో తీస్తే వాడిని అభినందించాలి, వాడిని అలైబలై చేసుకోవాలి, వానికి మనోధైర్యం ఇవ్వాలి. మన పక్కోన్ని మనం తొక్కుడు అనేది తెలంగాణ సంస్కృతి ఉండకూడదు. ఇది బేసిక్ పాయింట్. ఇది లేనిది తెలంగాణ ఇండస్ట్రీ వచ్చినా వేస్టే, మళ్ళీ గదే కంపులాట అవుతుంది. అందుకే నేను రాగానే ఇక్కడ 3 పెద్ద కుర్చీలు ఉండే అనుకోకుండా తీసేయండి మనం అంటే ధన్యవాదాలు, నా మాట విన్నాడు అనగానే అరే బాగుందన్నా అని ఆ కుర్చీలు తీసేసిండు. లేకుంటే ఇవాళ నేను కూడా పెద్ద కుర్చీలో కూర్చొని మాట్లాడేటోని. ఎందుకు ఆ కుర్చీలో కూర్చున్నాడు? నాకేం దమ్ముంది? నా సినిమా తీస్తే నాకే థియేటర్లు దొరకని పరిస్థితిలా ఆ కుర్చీలో కూర్చొని నేను ఏం న్యాయం చేస్తా తెలంగాణ సినిమాకు? తెలంగాణ సినిమా పాలసీ సాధించినాక కూర్చుందాం కుర్చీల మీద. ఈ సంస్కృతి మనకు రావాలి. ఒక పెద్ద మనిషి ఆయన ఈడ కూర్చోవాలి, కానీ ఆయన ఉదార స్వభావం చూడండి ఎట్లున్నది. ఆయనకి ఇంత కించు ఈగో కూడా కనపడతలేదు. అది కావాలి తెలంగాణకు ఆదర్శం. రేంజులు, నేను ఇది వీడు పెద్ద హీరో, వాడు వస్తుండు, వానికి బాడీ గార్డులు. ఎందుకే బాడీ గార్డు? నువ్వు లంగవా? నీకెందుకు బాడీ గార్డులు? అసలు నువ్వు బయటికి ఎందుకు వస్తావు? వ్యక్తి పూజ బంద్ చేయాలి. మన దాంట్లో కంటెంట్ మీద పోవాలి, కానీ ఒక వ్యక్తి పూజ మళ్ళా వాడు వాని కొడుకు, ఈ సంస్కృతి తెలంగాణకు ఉండద్దు. ఇవన్నీ పాయింట్స్ ఎవరు చెప్పరు, నేను అనుభవించినా కాబట్టి చెప్తున్నా. ఆ 24 ఏళ్ల పోరాడు ఎవడైతే వచ్చిండో వాడే ఈ రఫీ. కానీ వాడీడని ఎవరికి తెలియదు. మీరందరూ ఇంకెన్నాళ్ళు నా ఫస్ట్ సినిమా అనుకుంటారు. కరెక్ట్, ఈయన సినిమాడు కాబట్టి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో నేను యాస్టకు వచ్చి వీళ్ళతో కష్టమని ఈ కంపుల పొల్యూషన్లో ఉండలేమని చెప్పి మళ్ళీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు నా క్రాఫ్ట్మెన్షిప్ ఉన్నది, నా టాలెంట్, నేను మామూలుని కాదు, ఫుల్ టాలెంట్ కానీ నేను చెప్పగలుగుతా. ఎందుకంటే 24 ఏళ్లలోనే నేను పాటలు రాసి పాడి చేస్తే ప్లాటినం డిస్క్ అయి ఏ ఆటోలో చూడని ఆ టైంలో క్యాసెట్లు ఉండే. గుంటబలే గుందిరా, కలకత్తా కిల్లిరా, చింతకాయ పులుపురా, కసిరేపే వలపురా, దాని వయ్యారాలే నా ఎదలో అలజడి రేపే. ఇది నా హిట్ పాట. అప్పుడు చూసిన రఫీకి గుర్తుపడతలేరు, అంతే తేడా. కాబట్టి నా డబ్బా నేను ఎన్నడూ కొట్టుకోలే, కాబట్టి ఇంకెన్నాళ్ళే అని చెప్పుకుంటా తిరిగినా నేను. ఈ పోరగాని సినిమా చూసి నెల్లూరు రెడ్డి ప్రియా సిమెంట్స్ ఓనర్ పిలిచి సన్మానం చేసి అవును నిజమే అనే సినిమా నాకు ఇచ్చిండు. తెలంగాణ నుంచి చిన్న వయసులో ఒక ఆందోళన దగ్గర నేను సినిమా దొబ్బగలిగినా. నాకు తెలివి లేక కాదు, హుషారు కాదు. తర్వాత ఏమైంది? మధురం సినిమాలో 15 లక్షల రూపాయలు సంపాదించిన నేను, టేబుల్ ప్రాఫిట్. నెల్లూరు, గుంటూరు, వైజాగ్ అన్ని అమ్మిన నేను. తర్వాత ఎందుకు తీయలే సినిమాలను అడుగుర్రి. ఆ టైంకి గుత్తాధిపతులు వచ్చేసిండ్రు. అప్పుడు ప్రతి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు ఉండే, ఎగ్జిబిటర్లు, థియేటర్ ఖాళీ ఉంటే ఎన్ఆర్ఐల కోసం పైసలు ఇచ్చి కొనేటోళ్ళు. నా టెక్నిక్ ఏముండే తెలుసా? ట్రేడ్లా తమ్ముళ్ళకి అర్థం కావాలి. ఒక వీక్ ఉంటుందా నా పబ్లిసిటీ మొత్తం 15 రోజులే. ఫర్ ఎగ్జాంపుల్ 28th నాడు సినిమా రిలీజ్ అనుకో, నేను పోటీ ఎవరితో పడేది తెలుసా? చిన్న సినిమాలు ఎవడెవడో చూసి దాంట్లో వీంది బెస్ట్ అనిపించేది, అంతే. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నేను పైసలు సంపాదించుకొని ఇంటికి పోయేది, చక్కగా హుస్నాబాద్ పోయేది. ఓకే, ఇట్లా నేను 2 సినిమాలు అమ్మగలిగిన, పైసలు సంపాదించగలిగిన, సక్సెస్ని టేస్ట్ చేసిన. ఆడియోతోని నాది బాగుందని ఇలా శంకర్ గారు రాలే. ఆయన నన్ను ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు, ఆంధ్రప్రదేశ్ రెహమాన్ అని చెప్పి భరద్వాజతో నాకు ఫోన్ చేపించి పిలిపించి ఆయన ఒక లవ్ స్టోరీ తీస్తే సంపత్ నందిని డైలాగ్ రైటర్గా, నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సైన్ చేయించుకున్నాడు. తర్వాత సినిమా కాలే, అది వేరే సంగతి. ఆయన అనేటోడు ఇవన్నీ బంద్ చేయి రఫీ,
నువ్వు వట్టిగా మ్యూజిక్ డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు. ఇది తెలంగాణ పోరాని చరిత్ర. ఆయన ఎడ్డోడు కాదు కదా, ఆయన అంత సినిమా కోట్లతో తీసి నన్ను పెట్టుకొని ఎందుకన్నాడంటే పాటలు సక్సెస్ అయినాయి కాబట్టి, తెలంగాణ బాణీలు సక్సెస్ అయినాయి కాబట్టి, అది తెలంగాణ సినిమానే. ఓకే, అది అయిపోయింది. అయితే నేను ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నా వైఫల్యం, నేను ప్రమోట్ చేసుకోలేకపోయినా, నేను గ్యాప్లు ఇచ్చినా, నేను దీంట్లో ఇమ్మడలేకపోయినా నాకు కష్టమైంది. చిన్న వయసు, పైసలే కష్టం ఉంటాయి. తెచ్చి కింద మీద పడి ప్రసాద్ ల్యాబ్లా పైసలు ఇచ్చినాక వాళ్ళు నాకు ఇచ్చేది వాపస్. డిస్ట్రిబ్యూటర్ల కాడ నేను పైసలు తీసుకోకపోయేది. ల్యాబ్లో కట్టుంది, వాటి బాకీ ఉన్నా మొత్తం ఇచ్చేసి తర్వాత నాకు పైసలు ఇచ్చేటోళ్ళు. నాగినీడి గారిని ఇప్పటి కూడా నేను గుర్తుపెట్టుకుంటా, జనరల్ సెక్రటరీ ఉండే ఆయనే నాకు చెక్కు మీద ఇట్లా ఏమంటారు అకౌంట్ పే కొట్టుడు కూడా తెలియదు, క్రాస్ చెక్ అది. కాబట్టి తెలంగాణ సినిమాకు, తెలంగాణ కళాకారులకు, తెలంగాణ టెక్నీషియన్లకు ఎందుకు ఎదగలేకపోయిందనేది నా అంత మంచిగా ఇవ్వని తెలియదు. అయితే ఇప్పుడు ఉన్నారు తెలంగాణ డైరెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నా. వాళ్ళకి అధికారం ఉన్నదా? ఉన్నారు, పేరుకు తెలంగాణలో పుట్టినరు, అవకాశం దొరికింది. కానీ సినిమాలో ఏం పెట్టాలి, ఏం తీయాలి, ఏ హీరోను పెట్టాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏ డేట్ పెట్టాలి, ఇదంతా కూడా నిర్ణయం చేసే శక్తి తెలంగాణ వాళ్ళకి రాలే. ఆ నిర్ణయాత్మక శక్తి మనకు రావాలి, డిక్టేట్ చేసే శక్తి మనకు రావాలి, నిర్మాణం స్వయంగా చేసే శక్తి మనకు రావాలి. వాళ్ళ ఛాయలు అవసరం లేకుండా తీయగలిగే హోదా లెవెల్ మనకు రావాలి. ఎట్లొస్తుంది అది? ఎట్లొస్తుందంటే ఇప్పుడు గుత్తాధిపతులు 4-5 ఉన్నారా, మనకు గుత్తాధిపతి కావాలి అని. అదేం సార్ వాళ్ళ గుత్తాధిపతులు అదే రాంగ్ అంటారు. మీకు గుత్తాధిపతి ఏంది? మన గుత్తాది గిల్రాజు అదంతా కాదు. గుత్తాధిపతులు మనకు కావాలి. ఆ గుత్తాధిపతి ఎవడో చెప్తా. తెలంగాణ ప్రభుత్వం, మనం తెలంగాణ భూమిపుత్రులం. మనకు గుత్తాధిపతి తెలంగాణ ప్రభుత్వం కావాలి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ వారసుల కోసం, మనం ఈ మట్టిలోకి వెళ్ళి పుట్టిన బిడ్డలం కాబట్టి మనల్ని మన ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పుడు ఒక వారసుని ప్రమోట్ చేయడానికి ఎంత కసితో చేస్తాడో ఒక తండ్రి, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తారు. అట్లా మనల్ని మన ప్రభుత్వం ప్రమోట్ చేయాలి. ఆ గుత్తాధిపత్యం ప్రభుత్వమే ఒక ఆర్టీసీ కార్పొరేషన్ లాగానో ఇంకేదో కార్పొరేషన్ లాగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పాత్ర నిర్వహించాలి. అది ఎట్లా నిర్వహించాలనేది ఒక లోతైన సబ్జెక్టు. అదంతా బ్లూ ప్రింట్ నా దగ్గర ఉంది. కానీ వినేటోడెవడు? ఇప్పుడు కొందరు అన్నారు ఇన్ని కోట్లు ఇవ్వాలి, ఒక్క పైసా కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు. అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఎప్పుడైతే వాడే కార్పొరేషన్ అని ఎస్టాబ్లిష్ అవుతాడో అదొక బిజినెస్ లాగా వెళ్తుంది. మీకు తెలంగాణ భూమిపుత్రులు, కళాకారులు, టెక్నీషియన్లకు చదువ లేదు ఇక్కడ. నిర్మాతలు కూడా ఉన్నారు, పైసలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక ఆసరా ఇస్తుందంటే అందరు బయటకు వస్తారు. ప్రభుత్వం కదా, మనకు అండగా ఉంది కదా. ఇప్పుడు ఎన్ఎఫ్డిసి ఏం చేస్తుంది? ఎన్ఎఫ్డిసి చేసే పని టీఎఫ్డిసి ఎందుకు చేస్తలేదు? నేను అనేది అది. 10 ఏళ్ళు టీఎఫ్డిసి ఉన్నదండి. ఏం చేసిండ్రు వాళ్ళు? ఒకడు ఎన్ఆర్ఐ వచ్చి చైర్మన్ అని కూర్చొని వాడు వట్టిగా పైసలు మెక్కి బండికి ఒక్క లెక్క తిని వెళ్ళిపోయింది. కానీ వాడు ఏం చేసిండు? వాడి చరిత్ర ఏముంది? రామ్మోహన్ రావు ఫస్ట్ ఎఫ్డిసి అయిండు, ఆయన చైర్మన్ అయిండు. ఆయన ఎవరు? డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన ఏమన్నా చేయనుండే? ఆయన ఇండస్ట్రీ గురించి అన్నీ తెలుసు. తెలంగాణ పిల్లగాడు మంచి ఆయనే. మరి ఆయన ఏం చేయలే. ఇంకో పెద్ద ఐరనీ ఏం తెలుసా? అసలు కార్పొరేషన్ ఎత్తేద్దాం అనుకున్నది గవర్నమెంట్. ఉద్యోగస్తులు నాకే ఫోన్ చేసిండ్రు. అప్పుడు చేస్తే 200 మంది తెలంగాణ సినిమా ప్రొడక్షన్ ఫోరం జనాలు మొత్తం 10 జిల్లాల నుంచి వచ్చి మాప్ ధర్నా చేస్తే చంద్రవదన్ ఉండే మొత్తం చెమటలు బట్టి 2 నెలల్లో ఎఫ్డిసి వేరైంది. ఎఫ్డిసిని సాధించుకోగలిగినాం కానీ దాంతో పని చేపించలేకపోయినాం. ఇప్పుడు ఒక ఆశ ఏం చిగురిస్తుందంటే, ఇప్పుడు రాసేటోళ్ళు కూడా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రేమరాజ్ ఉన్నాడు, నేను చెప్తా ఆయన గురించి. మేము అన్ని సంఘాలు పెట్టినాక ఒక కారణం వల్ల, ఆ కారణం ఎవరిని తెలియదు, మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. కార్మిక సంఘాలను నువ్వు వదలకుండా వాళ్ళు ఎంబడి ఉండు, నడువు అని ఆయనకు చెప్పి, నేను మాస్ సంఘం అని చెప్పి అన్ని జిల్లాలు తిరిగి మొత్తం మనుషులను మొబిలైజ్ చేసి దీన్ని చేయి జారకుండా ఉండాలని చెప్పి దాన్ని కాపాడుకునే ప్రయత్నం బాగా చేసినాం. చాలా కష్టపడ్డాం. కాబట్టి ఎఫ్డిసి ఆడ మిగిలించగలిగినాం.
2000 ఎకరాల ఫిలిం సిటీ అని అనౌన్స్ చేస్తే వీళ్ళే సాక్ష్యం. 2000 ఎకరాలు ఇటుపోతాయా అటుపోతాయా? తెలంగాణ వాళ్ళ పని గడ్డి పీకి నీళ్లు పోసుడా, లేకుంటే మేము కూడా స్టూడియోలు కట్టుడా? మరి మా కాడ పైసలు లేవు, కొల్లెటర్లు ఎట్లు ఇస్తాం? మళ్ళీ అదే ఆంధ్రోళ్ళకి ఇస్తారా? ఫిలిం నగర్ లెక్క అనగానే 200 కుర్చీలు ఇరిగినాయి. తర్వాత బంద్ అయిపోయింది 2000 ఎకరాల ఫిలిం సిటీ. అదొక పెద్ద స్కామ్ ఉండే, అది ఆపగలిగినాం. తర్వాత ఎంపానల్మెంట్ మెంబర్షిప్ మొత్తం ఆంధ్రోళ్ళకు మున్పటియే యాడ్లు ఇస్తుండ్రు. మళ్ళా కొత్త ఎంపానల్మెంట్ మెంబర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ భూమిపుత్రులకు యాడ్లు ఉన్నాయి, కానీ ఎవరికి ఇస్తలేరు. మళ్ళా పెద్ద మనుషులు ఎవరికి చెప్తే వానికే ఇస్తుండ్రు. ఇదంతా పని చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను డెప్త్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ బయట వాళ్ళకి తెలియదు. ఇంత లోతుగా స్కామ్లు జరుగుతున్నాయి. ఓకే, తర్వాత మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి తెలంగాణ సినిమా ఎవరి చేతిలో పెడితే వస్తుంది అనేది చెప్తా. ఫస్ట్ గవర్నమెంట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ని మినిస్టర్ చేసింది. ఆయనకు తెలంగాణ నేపథ్యం ఉన్నదా? లేదు. అక్కడనే కుప్పగూలిపోయింది. ఓకే, ఇప్పుడు గుత్తాధిపతినే చైర్మన్ చేసింది. కడుపు కాలేటోనికి చేయాలి, బాధలు చూసినోని చేయాలి. వాడు నిన్ను పైకి వేస్తాడు, మీకోసం పనిచేస్తాడు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి, ప్రభుత్వానికి ఏమన్నా లావాదేవీలు ఉన్నా చేయడానికి మంచి లెక్క ఒక కోఆర్డినేటర్ లాగా పనిచేస్తుంది. కానీ మీకోసం చేయాలి ఆయన నాకు కూడా మిత్రుడే. కానీ నేను తెలంగాణ సినిమా అన్నప్పుడు రాజీ పడి భయపడి మాట్లాడే ప్రసక్తే లేదు. నేనేమంటానా, నీకు ఆ అవకాశం దొరికింది, నువ్వు తెలంగాణ గడ్డ మీద చలో మంచిగానే చేస్తున్నావు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. తెలంగాణ భూమి పుత్రులకు నువ్వు ఎదగడానికి ఎంత కసరత్తు చేసినావో, నీ బిడ్డలను నీ తమ్ముళ్లను తెలంగాణ భూమి పుత్రులు కూడా ఎదగాలనే సంకల్పంతో ఒక మంచి పని చేయి. నీ శిల్పమాడు ఉంటుంది. అరే ఒకడు ఉండేనట ఎఫ్డిసి చైర్మన్, ఆయన హయాంలో ఈ పాలసీ వచ్చిందట అనే ఒక పెద్ద కీర్తి దొరికే అవకాశం నీకు దక్కింది. ఒకవేళ ప్రభుత్వం నీకు సహకరించకుంటే రాజీనామా మూతి మీద కొట్టి వచ్చేయి. ఇది నా విన్నపం. ఓకే, ఇలాంటి డెడికేషన్తోని కాలయాపన చేయకుండా నిజంగానే ఒక కమిటీ ఎఫ్డిసిలో ఉంటే మనం చేసే పాలసీ సక్సెస్ అవుతుంది. లేకుంటే పాలసీ డిస్కస్ చేసి 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 చేతులు అరిగి, ప్రేమరాజు గారిని అడగండి, బైలాస్ అన్ని వకీల్ని పెట్టలే, నేనే రాసిన, ఆడ పోయి నంబర్లు తెచ్చినాం, అన్నీ చేసినాం. ఆయన కూడా కష్టపడ్డాడు పాపం ఉన్నమాట. కాబట్టి మళ్ళీ ఇద్దరమే వచ్చినాం, మళ్ళీ ఎవరు లేడు ఈడ. కారణం అదే, అప్పుడు అదే, ఇది ఇప్పుడు ఇదే. పెద్ద మనుషులందరూ ఎట్లుంటారంటే, పెద్ద మనుషులైన కొందరు పేర్లు కూడా పాపం మంచోడు కాబట్టి తీసుకున్నాడు. వాళ్లకు ఒక పదవి దొరకంగానే మొత్తం వదిలేసి వెళ్ళిపోయే బాపతి. ఇక్కడ పెద్ద మనిషి రేంజ్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. కొట్లాడేటోడే పెద్ద మనిషి, సాధించేటోడే పెద్ద మనిషి, ఉద్యమ లక్షణం ఉన్నోడే పెద్ద మనిషి. ఈ ట్రాప్లకు రాండ్రి. వీడేవాడో పెద్ద డైరెక్టర్ అట, అరే ఫలానా హీరో వస్తే బాగుండేదట, అరే ఇదేమో ఉండేదట. ఏం పనికిరాదు. నువ్వు సాధించి చూపి అంతే. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరెవరైతే నడుము గట్టి చేద్దామని డిసైడ్ అయితే సినిమా ఫీల్డ్కి సంబంధం అవసరం లేదు. మీ పిల్లలు సినిమా ఫీల్డ్కి రావద్దా? వట్టి ధూమ్ధాన్లు గజ్జలేనా మీ జీవితం? సినిమా ఫీల్డ్లో సెల్యులైట్లా రావద్దా? రావాలే కదా. సినిమా ఫీల్డ్లో లాస్ లాస్ అవుతుందా? మనం ఎవడో సంపాదించుకొని ఉంటాం, సూట్ కేసు పట్టుకొని వస్తాం. వాడు నీకు నేర్పడు కూడా. ఆడికే సగంలో గుండు చేసేసి నీకు నేర్పకుండా నిన్ను బకరా చేసేస్తాడు. నువ్వు జీవితాంతం నేను ఆ సినిమా చేసిన, నేను ఫలానా నిర్మాత అని తిరుగుతావు. నువ్వు నేర్చుకోవాలి, చిప్పలు కడగాలి, ఏం అన్నం ఇస్తుర్రు, ఏమి ఇస్తుర్రు. ఇప్పుడు దిల్ రాజు హార్డ్ వర్క్ చేస్తలేడా? ఇంత వచ్చినా కూడా ఆడు ఉరుకుతూనే ఉంటాడు. పొద్దుగాలే లేస్తే ఉరుకుతూనే ఉంటాడు. మనం ఏంది వాళ్ళ ట్రాప్లో పడుతున్నాం. పైసలు తీసుకొని వస్తే మీరు కూర్చోండి సార్, సార్ మీకు ఎందుకు సార్ అంటే వీడు నిజంగానే అనుకొని కూర్చుంటాడు. మన పైసలన్నీ అయిపోయినాక అనుభవం వచ్చింది కానీ పైసలు లేవు అంటాడు. అనుభవం వస్తుంది అందరికీ. ఓకే, అయితే ఇప్పుడు అభివృద్ధి చెప్తున్నా. ఇప్పుడు అభివృద్ధికి తెలంగాణ పాలసీ వచ్చినాక కూడా మన బిహేవియర్ ఎట్లుండాలి అనే దానికి నేను ఈ ఉపోద్ఘాతం ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే, పాలసీ తెచ్చి కూడా మళ్ళీ మనం వాళ్ళ సంస్కృతి ఫాలో చేస్తే అది వచ్చి వేస్ట్. ఇప్పుడు ఆంధ్రోళ్ళు కూడా పరేషాన్ ఉన్నారు, చిన్న నిర్మాతలు. ఈ 5-6 చేతులు అంటారు కదా, మిగతా 40 మంది పరేషానే ఉన్నారు కదా. దీంట్లో 4 ఎదిగి మళ్ళీ మీరు అదే పని చేస్తే మిగతా వాళ్ళ కోసం ఎవడు కొట్లాడాలి? కాబట్టి గుత్తాధిపత్యానికి ఇక్కడ ఛాన్స్ ఇవ్వద్దు. కాబట్టి ఎన్ఎఫ్డిసి తరహాలో టీఎఫ్డిసి కో ప్రొడక్షన్ అన్న చేయాలి, ప్రొడక్షన్ అన్న చేయాలి. తర్వాత సినిమా నేను అంటున్నా కదా, రేపే తీస్తాండి దేవుని దేవల్ల, నా దగ్గర అన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అంత పట్టు కూడా ఉంది. కానీ ఎక్కడొస్తుంది ప్రాబ్లం చెప్తా.
థియేటర్లకు అంటే తెలంగాణ తెలివి ఎంత ఉండాలంటే ఇట్లాంటి సిల్లీ ఫ్లాస్ ఉండద్దు. నువ్వు సక్సెస్ దాకా పోగలిగినావు, ఒక గుత్తాధిపతి ఆసరా తీసుకోగలిగినావు, ఈ చిన్న చిన్న నీ చేతిలో పని ఇది చేసి ఉంటే సక్సెస్ అయ్యేది. కాబట్టి ఇట్లాంటి వాటికి సెమినార్లు పెట్టాలి, ఇట్లాంటి వాటికి సెమినార్లు పెట్టాలి. సినిమా ఉట్టిదే కాదు, రచయితల కాడ నుంచి మొదలు పెట్టాలి. తర్వాత అదేమంటారంటే మనము జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మన ఊర్లలో కళాకారులు ఉంటారా, యూనివర్సిటీలలో ఒక కోర్స్ పెట్టాలి, మేనేజ్మెంట్ కోర్స్ పెట్టాలి. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్లు ఎట్లా నిర్వహించాలని చెప్పే కోర్స్ ఒకటి పెట్టాలి. ఎంబీఏ ఎట్లుంటాయి డిగ్రీ, అట్లా ఒక డిగ్రీ పెట్టాలి. తర్వాత 24 క్రాఫ్ట్స్కి కూడా కొత్త యూనివర్సిటీ మీరు పెట్టలేనప్పుడు తెలుగు యూనివర్సిటీలను, హెచ్సియులను 24 క్రాఫ్ట్స్కి సినిమా కోసం ఒక సపరేట్ సెక్షన్ పెట్టండి. ఫస్ట్ నేర్పండి వీళ్ళకు పనితనం. అంటే నథింగ్ బట్ ఇన్స్టిట్యూట్. మీకు ఇన్స్టిట్యూట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలనే కష్టం అంటే ఉన్న అకాడమిక్స్లోనే పెట్టండి, ఒక కోర్స్ పెట్టేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నోళ్ళు ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాగా పెట్టండి, ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా వర్క్షాప్లు పెట్టండి, కొద్దిగా పాలిష్ అవుతారు. ఆ తర్వాత ఎవరు సినిమా తీసినా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలంటే తెలంగాణ కళాకారులనే పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ నిర్మాతలు నిర్మించిన సినిమాలకు థియేటర్లలో చోటు దక్కాలి. అది లేనప్పుడు అదేదో పెట్టింది కదా రైతు వేదికల రూమ్లలాగా కట్టిండ్రు. గట్లాంటి మినీ థియేటర్స్ కట్టిన బస్టాండ్ల మీద మనకు ఆందోళనతో సంబంధమే ఉన్నది. వాళ్ళు హై ప్రైస్ రేట్ పెడతాడు, నా రేంజ్ అనుకుంటా వాడు విర్రవీగిపోతాడు. మనం తక్కువ రేట్తోని, తక్కువ ఎంటర్టైన్మెంట్తోని గవర్నమెంట్కి పైసలు వచ్చేటట్టు, తీసినోనికి వచ్చేటట్టు చేసుకొని అడ్డగోలు సంపాదించవచ్చు. అప్పుడు మన సినిమా బలగంలాగా కనెక్ట్ అవుతుంది. వాడిని బూటకప్ సినిమా దానికి ఏం పోతామని మనం పబ్లిక్ అంతా వాడిని ఊర్లోనే చూస్తుంది, సిటీ దాకా కూడా రాదు. ఇట్లా ప్రత్యామ్నాయాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలి. ఇట్లాంటివి బోలెడని ఉన్నాయి, కానీ ఇది ఎవడినాలే. ఎందుకు వినారంటే వాళ్ళు చందాలు ఇస్తారు, వాళ్ళు ఆర్థికంగా బలపడిన వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు ఎవరో మోహన్ బాబు బొకే తీసుకొని పోయిండు, అది ఏంది స్టోరీ? అక్కడ సోనియా గాంధీతో మీటింగ్ ఖతం చేసుకొని వచ్చేటప్పుడు ఆడ హోర్డింగ్లు అన్ని ఆంధ్రోళ్ళు పెట్టిండ్రు. ఆ ర్యాలీ మొత్తం ఆంధ్రోళ్ళు స్పాన్సర్ చేసిండ్రు. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మా పునాదులు కదులుతాయి కాబట్టి ఫస్టే మనం ఫండింగ్ చేసేస్తే ఖతం అని. ఇది లోపలి విషయాలు. ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమన్నా చేస్తుంది అనుకుంటారా? ఏం చేయదు. ఎందుకు చేయదంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు. వాళ్ళు ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏమన్నా పెద్ద ఇంటలెక్చువల్స్ అదా? ఏం గద్దర్ అవార్డ్ పేరు పెట్టే దాంట్లోనే వాళ్ళ విచక్షణ నాకు అర్థమైంది. ఇంకా ఏం ఆశలు పెట్టుకుంటాం? అయితే మేధావులు, తెలంగాణను రక్షించే బుద్ధిజీవులు మీరు బాధ్యతగా తీసుకొని ధిక్కరించి అడగాలి. ఏం కాదు, ఎవరితోనేం కాదు, మీకు ఏమైనా పోస్టులు గీస్టులు కావాలంటేనే సైలెంట్ ఉంటారు. పోస్ట్ ఎందుకే మనకు మొత్తమే ఆగంగా. కాబట్టి గట్టిగా అడగాలి, అడిగితే వింటారు. ఇప్పుడు గద్దర్ అవార్డులల్లా ఎవరో అన్నారు, జయసుధా హెడ్, జీవిత నెక్స్ట్ హెడ్, మురళీమోహన్ ఇంకో హెడ్. నేననేది తెలంగాణ తెచ్చుకున్నది మనం అధికారం, మనం పెత్తనం చేయడానికి కానీ మళ్ళా కింద అణిగి ఉండడానికా? రేపు వీళ్ళకి తెలంగాణ సంస్కృతి అర్థం కానప్పుడు, తెలంగాణ సినిమాలు అప్లికేషన్లు వచ్చినప్పుడు ఇది ఏందో అర్థం కాక వాళ్ళు ఆగం గారా తెలంగాణ సినిమాలు చేయాలి. నేను అదే అంటానా. నేను అనేది ఏంటంటే చేయాలి. ఇప్పటికే కానుండే కొంపలు మునిగిపోయినాయి, ఆల్రెడీ స్క్రీనింగ్ నడుస్తుంది. నేను అనేది అట్లీస్ట్ మన వాయిస్ అని వెళ్ళాలి. నేను అనేది ఏంటంటే గద్దర్ అవార్డ్ డిజైనింగ్ కమిటీలా రాఘవేంద్రరావు, సురేష్ బాబు డిజైన్ చేస్తారా? మీకు తెలివి జ్ఞానం లేదా? మీకు రాదా? తెలంగాణ సంస్కృతి మీకు తెలియదా? గద్దర్ అన్న మీకు తెలియదా? ఎట్లా డిజైన్ చేయాలో విచక్షణ జ్ఞానం లేదా మీకు? నేను అనేది ఏంటంటే ఆ కమిటీలో తెలంగాణ వాళ్ళు ఎట్లున్నారు బయటికి రానుండే. అప్పుడు గవర్నమెంట్ చక్కగా కాదా? ఈ గుణం ఉన్నోళ్ళు ఉండాలి కమిటీలల్లా. ఇప్పుడు ఆ డిజైన్ చేసే దాంట్లో మీరు ఉండకపోదురా? ఇంత రాస్తుండ్రు, ఇన్ని రాసిండ్రు, మీరు దాంట్లో కూర్చుంటే ఇట్లుండాలి అట్లుండాలని చెప్పలేరా? నేను అనేది అది. బుద్ధిజీవులను వాడుకోవాలి కదా. వాడుకోకుండా ఎవరినో పెడితే ఏం డిజైన్ అయిందో మనకు తెలియదు. ఇప్పుడు అవార్డులు ఎవరికి వస్తావో తెలియదు.